లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో కీలక వాదనలు జరిగాయి. కవిత తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి వాదనలు వినిపిస్తున్నారు. ఈడీ సిబిఐ కేసులో ఇప్పటికే ఛార్జ్షీట్ దాఖలైందని 57 మంది నిందితులు ఈ కేసులో ఉన్నారని న్యాయవాది ముకుల్ రోహత్గి న్యాయస్థానానికి తెలిపారు. ఈ కేసులో సహ నిందితుడు మనీష్ సిసోడియాకు బెయిల్ వచ్చిన విషయాన్ని ముకుల్ రోహత్గి ప్రస్తావించారు. అయితే కవిత దుర్బల మహిళ కాదు అని జస్టిస్ గవాయి వ్యాఖ్యానించారు. కవిత నిరక్షరాస్యురాలు కాదు అని, ఆమెకు ఏది మంచో ఏది చెడో తెలియదా అని జస్టిస్ గవాయి ప్రశ్నించారు. ఈ కేసులో అప్రూవల్ స్టేట్మెంట్ ఎందుకు ఉపసంహరించుకున్నారు అంటూ ప్రశ్నించారు. ఇక ఢిల్లీ లిక్కర్ స్కామ్ అంశం విషయంలో కవిత విచారణకి సంబంధించి సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అటు ముకుల్ రోహత్గి ఈ వాదనలు వినిపిస్తున్నారు. అలాగే జడ్జి కూడా కొన్ని ప్రశ్నలు ప్రశ్నించినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో విచారణ వివరాలేంటి? ఎందుకంటే ఇప్పటికే కేటీఆర్, హరీష్ రావు 20 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఢిల్లీ చేరుకున్న నేపథ్యంలో ఏం జరగబోతోంది అనేది ఉత్కంఠ నెలకొంది. ఢిల్లీ నుంచి మా ప్రతినిధి సతీష్, అలాగే నర్సింగ్రావు హైదరాబాద్ నుంచి వివరాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ముందుగా సతీష్, విచారణ ఎలా కొనసాగుతోంది? ఎటువంటి వాదనలు జరిగాయి? ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టులో సుదీర్ఘంగా వాదనలు కొనసాగుతున్నాయి. కవిత తరపున సీనియర్ కౌన్సిల్ ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు. కాసేపటి క్రితమైన వాదనలు ముగిశాయి. ఇక ఈ కేసులో దాదాపు 493 మందిని ఇప్పటికే ఎగ్జామిన్ చేశారు. అందులో 57 మందిని నిందితులుగా చేర్చారని, కేసు విచారణకు సంబంధించిన అంశంలో గతంలో మనీష్ సిసోడియాకి ఏ గ్రౌండ్లో అయితే బెయిల్ మంజూరు చేశారో కవిత సైతం అదే గ్రౌండ్లో కవితకు కూడా బెయిల్ మంజూరు చేయాలని, ఆమె ఒక మహిళ, అదేవిధంగా ప్రస్తుతం ఎమ్మెల్సీగా కొనసాగుతుంది. ఈ కేసులో ఇప్పటివరకు కొంత డిలే చేసుకుంటూ వస్తున్నారు రెండు దర్యాప్తు సంస్థలు కూడా. దాదాపు సిబిఐ కావచ్చు, ఈడీ కావచ్చు, ఒక్కొక్కరు 4 నుంచి 5 నెలల సమయం తీసుకుంటున్నారు. కేసు విచారణ ముందుకు వెళ్ళట్లేదు. కేసులకు సంబంధించిన ఆధారాలు కూడా ఇప్పటివరకు ఎక్కడా లేవనేది కూడా ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు. ఇక ఈడీ తరఫున ప్రస్తుతానికి వాదనలు కొనసాగుతున్నాయి. సొలిసిటర్ జనరల్ ఈడీ అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఎస్వి రాజ్ సైతం కూడా వాదనలు వినిపిస్తున్నారు. ప్రధానంగా ఈ కేసులో సాక్షులను ప్రభావితం చేసే విధంగా వ్యవహరిస్తున్నారని, గతంలో ముత్తా గౌతమ్ కూడా సిబిఐ కేసులో వన్ ఆఫ్ ద అక్యూజ్డ్ అనే అంశాన్ని కూడా ఎస్వి రాజు విచారణ సందర్భంగా తన వాదనలు వినిపించారు. ఢిల్లీ లిక్కర్ కేసు సంబంధించిన అంశంలో దాదాపు ఏ విధంగా సౌత్ గ్రూప్ నుంచి లాబీ జరిగిందనే అంశాన్ని కూడా కోర్టు ముందు వారి వాదనలు కొనసాగుతున్నాయి. మరోవైపు సిబిఐ తరఫున కూడా సిబిఐ న్యాయవాదులతో పాటు సిబిఐకి సంబంధించిన అధికారులు సైతం కూడా కోర్టు ముందు హాజరయ్యారు. ప్రధానంగా అయితే ప్రస్తుతానికి వాదనలు కొనసాగుతున్నాయి. వాదనకు సంబంధించిన అంశంలో గతంలో కేజ్రీవాల్కి కావచ్చు, మనీష్ సిసోడియాకి కావచ్చు, ఏ గ్రౌండ్స్లో అయితే బెయిల్ మంజూరు చేసినా అదే గ్రౌండ్స్లో ప్రస్తుతం కవితకు కూడా బెయిల్ మంజూరు చేయాలని వాదనలు అయితే కొనసాగుతున్నాయి. ఎస్వి రాజుకు సంబంధించి ఎస్వి రాజు కాసేపటి క్రితం ఈడీ తరఫున వాదనలు వినిపిస్తూ మొత్తం లిక్కర్ కేసుకు సంబంధించిన అంశంలో మొదటి నుంచి కూడా జైల్లో ఉన్న వారిని కూడా ప్రభావితం చేసే అవకాశం ఉంది. జైల్లో ఉన్నవారిని జైల్లో అరుణ్ రామచంద్ర పిల్లై లాంటి వారు జైల్లో ఉన్నారు. ఆ సందర్భంలో వాళ్ళని కూడా ప్రభావితం చేసే విధంగా కూడా వ్యవహరించారని చెప్తున్నారు. అయితే జడ్జి గవాయి జోక్యం చేసుకుని జైల్లో ఉన్న వారిని ఏ విధంగా ప్రభావితం చేయగలుగుతామనే అంశాన్ని కూడా చెప్పడంతో అడ్వకేట్కి సంబంధించిన వారు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, వారి ద్వారా కూడా కేసు సంబంధింలో వారిని మభ్యపెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. వారితో పాటు కూడా డిస్కషన్ చేసే అవకాశాలు ఉన్నాయనే అంశాన్ని కూడా చాలా స్పష్టంగా చెప్తున్నారు. మరోవైపు ఈ కేసుకు సంబంధించిన విషయంలో అప్రూవర్స్ ఏ విధంగా తన ఇచ్చిన స్టేట్మెంట్ వెనక్కి తీసుకున్న అంశాన్ని ప్రశ్నను కూడా జస్టిస్ బిఆర్ గవాయ్ కోర్టు ధర్మాసనం ముందు కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. మొత్తానికైతే కేసు విచారణకు సంబంధించిన అయితే లోతైన విచారణ జరుగుతుంది. దాదాపు గంట నుంచి కూడా అటు సిబిఐ కావచ్చు, ఈడీ కావచ్చు, మరోవైపు కవిత తరపు న్యాయవాది కావచ్చు ముకుల్ రోహత్గి కూడా వాదనల సందర్భంగా ఇదే అంశాన్ని చెప్పారు. గతంలో కూడా అనేక మందిని విచారించారు, కానీ ఎక్కడ కూడా కేసు ముందుకు వెళ్తలేదనే అంశాన్ని చెప్పారు. మరోవైపు కవితకు బెయిల్ వస్తుందా రాదా అనేది కూడా పెద్ద ఎత్తున కూడా కొంత చర్చ జరుగుతుంది. కొంత ఆమె బెయిల్ పైన సర్వత్రా కూడా ఉత్కంఠత నెలకొంది. ఇప్పటికే పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలంతా కూడా ఢిల్లీ చేరుకున్నారు. కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, కవిత కొంచెం విచారణకు సహకరించట్లేదు అని చెప్పి మరొక న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకువచ్చినట్టుగా తెలుస్తోంది. మరి అటు ఆ అంశాన్ని పరిగణలోకి తీసుకుంటారా, ఇటు లేకపోతే సిసోడియా గ్రౌండ్స్ అండ్ హెల్త్ గ్రౌండ్స్ బేస్ చేసుకుని ఇది పరిగణలోకి తీసుకునే అవకాశం ఉందా? న్యాయవాద వర్గాలు ఏం చెప్తున్నాయి, ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారు?
ఎస్, ఢిల్లీ లిక్కర్ కేసులో తాజాగా చూసుకుంటే మేజర్గా మొత్తం లిక్కర్ పాలకు సంబంధించిన విషయంలో అరవింద్ కేజ్రీవాల్ కింగ్ పింగ్ అనే అంశాన్ని గతంలో దర్యాప్తు సంస్థలు స్పష్టం చేస్తూ పెద్ద ఎత్తున కూడా ఛార్జ్షీట్లు దాఖలు చేశారు. అదే కేసులో సౌత్ లాబీకి సంబంధించి కవిత కీలక పాత్ర పోషించిందని మిగతా వారికి సంబంధించిన విషయంలో చూస్తే కాక ఖచ్చితంగా ఈ కేసులో మనీష్ సిసోడియా లాంటి వారికి పాత్ర, వారిపైన మనీ లాండరింగ్ కావచ్చు ఇతర అంశాలు పెట్టారు. కానీ కొంత వారి పాత్రకు సంబంధించిన అంశంలో మాత్రం లోతైన దర్యాప్తు జరిగినప్పటికీ కూడా అటు సుప్రీంకోర్టు కలగజేసుకొని బెయిల్ మంజూరు చేసింది. కానీ కవిత విషయంలో మాత్రం కవితకు సంబంధించిన విషయంలో ఆమె కూడా సౌత్ గ్రూప్కు ప్రధానంగా వ్యవహరించారు కాబట్టి ఖచ్చితంగా ఈ కేసుకు సంబంధించిన అంశంలో కొంత అయితే ఉత్కంఠత అయితే నెలకొంది. ఎందుకంటే గతంలో జస్టిస్ సంజీవ్ ఖన్నా ధర్మాసనం ముందు మనీష్ సిసోడియాకు బెయిల్ మంజూరు చేస్తారు. అదే ధర్మాసనం ముందు నాటి సందర్భంలో ఈడీ కేసులో ముఖ్యంగా కేజ్రీవాల్కి బెయిల్ మంజూరు చేస్తారు. కానీ అట్లాంటి పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయా లేదని కూడా చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాతకే జస్టిస్ బిఆర్ గవై ధర్మాసనం ఏ నిర్ణయం తీసుకుంటుంది. ఒకవేళ ఈరోజు సుదీర్ఘంగా వాదనలు జరుగుతాయి. ఇప్పటివరకు ఈడీ ఒక కౌంటర్ దాఖలు చేసింది. ఆ కౌంటర్కి సంబంధించి 150 పేజీలలో ఏ అంశాలు ఉన్నాయనేది కూడా కోర్టు ముందు ప్రస్తావిస్తున్నారు. గతంలో ఏ సందర్భంలో కవితకు నోటీసులు ఇచ్చామో, ఆమెకు ఫోన్లకు సంబంధించిన అంశం కావచ్చు, ఫోన్లు ఏ విధంగా ఫార్మాట్ చేశారు, అనంతరం ఏ విధంగా విచారణ జరిగింది, కవితతో పాటు మాజీ సీఏగా పనిచేసిన బుచ్చిబాబుకు సంబంధించి బుచ్చిబాబు గతంలో ముత్తా గౌతంతో ఏ విధంగా చాట్ చేశారో ఆ చాట్లకు సంబంధించిన అన్ని అంశాలని కూడా సుప్రీంకోర్టు ముందు ఈడీ తన వాదనలో వినిపిస్తుంది. అందులో భాగంగానే ఒకవేళ ఈ రోజు జరిగే వాదనలను బట్టే తదుపరి వాదన అంటే దాదాపు 1 గంటకు లంచ్ బ్రేక్ ఉంది. ప్రస్తుతానికైతే ఇరు పక్షాలు అయితే వాదనలు కొనసాగుతున్నాయి. విజయ చంద్రిక. సతీష్, అటు మరొక పక్కన ఫోన్ల అంశం కూడా ప్రస్తావనకు వచ్చినట్టుగా తెలుస్తోంది. కేవలం 10 రోజుల డేటాని రికవరీ చేశాం, మిగిలిందంతా డిస్ట్రాయ్ చేశారని కోర్టు దృష్టికి కూడా వెళ్ళింది. ఎస్, ఖచ్చితంగా గతంలో దాదాపు 1,10,00,000 పైన రూపాయలు వెచ్చించి మరి ఐఫోన్లు కొనుగోలు చేశారు. దాదాపు లిక్కర్ పాలకు సంబంధించిన అంశంలో వారంతా కూడా దాదాపు 2-3 ఐఫోన్లు వాడారనే అంశాన్ని కూడా నాటి సందర్భంలో ఛార్జ్ షీట్లో కూడా పేర్కొన్నారు. అదేవిధంగా సిబిఐ కావచ్చు, ఈడీ కావచ్చు అనేక అంశాలు పేర్కొన్నారు. ఫోన్ డిస్ట్రాయర్, ఆధారాలను డిస్ట్రాయ్ చేయడం 2 అంశాలను పేర్కొన్నారు. అది కాకపోతే ఇది అని నాటి సందర్భంలో కవిత వద్ద ఉన్న అన్ని ఫోన్లను కూడా తీసుకొచ్చి ఈడీ ముందు పెట్టింది. ఈడీ ఇప్పటికే దానికి సంబంధించిన అంశంలో డేటా రీట్రీట్ చేసే అంశం కావచ్చు, డేటాను తిరిగి మొత్తం దాన్ని క్రియేట్ చేసే అంశం కావచ్చు, ఈ అన్ని అంశాలను చూసుకున్నప్పుడు కూడా ఎక్కడ కూడా దానికి సంబంధించిన అంశంలో అటు ఈడీ నుంచి కావచ్చు, సిబిఐకి సంబంధించిన అంశంలో కూడా ఎక్కడ కూడా క్లారిటీ రాలేదు. కానీ ఫోన్లకు సంబంధించిన అంశంలో వాళ్ళ ఫోన్లు స్వీకరించారు. ఇటీవల చూసాం ఈ కేసులో కేజ్రీవాల్కి సంబంధించి ఆయన ఐఫోన్కి సంబంధించిన అంశంలో పాస్వర్డ్ కావచ్చు, ఆయన ఐఫోన్ నుంచి సంబంధించిన డేటా రికవరీకి సంబంధించిన అంశం కావచ్చు, ఎక్కడ కూడా ఈ కేసుకు సంబంధించిన క్లారిటీ లేదు. అందుకని ఈడీకి సంబంధించిన అంశంలో ఈడీ గతంలో కూడా ట్రయల్ కోర్టులో కేసు విచారిస్తున్న సందర్భంగా కూడా కొన్ని ఎవిడెన్సులు నేరుగా అంటే డిజిటల్ రూపంలో ఉన్నాయి, అవి కూడా కోర్టుకు సబ్మిట్ చేశామని చెప్తున్నారు. ఈరోజు నిజంగానే సుప్రీంకోర్టులో ఈడీ దాఖలు చేసిన కౌంటర్ ఫైల్లో అవే అంశాలు పేర్కొన్నారు, లేదా ప్రత్యేకంగా వారికి సంబంధించిన డిజిటల్ ఎవిడెన్స్ ఏమైనా ఇస్తారా అనేది కూడా కొంత చూడాల్సి ఉంటుంది. ప్రస్తుతానికైతే వాదనలు అయితే కొనసాగుతున్నాయి. రైట్ సతీష్, అప్డేట్స్ కోసం మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాం. ఒక బ్రేక్ తీసుకుని